హాయ్ గైస్, నేను ఇవాళ క్యారెట్ మిల్క్ తయారు చేయబోతున్నాను అనమాట. ఇప్పుడు ఎలాగో సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అందరూ కూడా ఈవినింగ్ కొంచెం కూల్ గా ఏదైనా తాగాలి అనుకుంటారు కదా. మన ఇంట్లోనే ఈ విధంగా గనక చేసుకుంటే గనక ఇది 3-4 డేస్ వరకు మనము ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని తాగొచ్చు అనమాట. హెల్తీ డ్రింక్. పిల్లలకి కూడా క్యారెట్ చాలా మంచిది ఐస్ కి. ఎమ్మి క్యారెట్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు దానికోసం నేను ఒక 1/2 kg క్యారెట్ అయితే ఈ విధంగా నీట్ గా పీల్ చేసుకుని కడిగేసుకున్నాను అనమాట. వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకుందాం. కుక్కర్ తీసుకుని ఈ క్యారెట్ ముక్కలన్నీ ఇందులో వేసుకుందాం. దీనికి కంపల్సరీ పీల్ చేయాలన్నమాట, లేకపోతే అంతా కూడా క్యారెట్ మిల్క్ లో తొక్కులుగా ఉంటది. సో పీల్ చేసిన తర్వాత కట్ చేసి వీటిని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇందులో 1 గ్లాసు వాటర్ అయితే పోసుకుంటున్నాను నేను. ఒకవేళ మనం ముందుగా ప్లాన్ చేసుకున్నట్లయితే గనక మనము బాదం కూడా ఈ విధంగా సోక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు అప్పటికప్పుడు చేసుకుంటే గనక కొన్ని బాదంలు ఇందులో వేసి ఉడకపెట్టచ్చు. ఉడకటం వల్ల ఏమంటే మెత్తగా అయిపోతుంది అనమాట. ఇది మనం పేస్ట్ చేసుకునేటప్పుడు ఈ బాదం కూడా అందులో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ బాదం ని సోక్ చేసి ఉంచాను అనమాట. ఇందులో వేయక్కర్లేదు. ఇప్పుడు కుక్కర్ ని గ్యాస్ పై పెట్టుకున్నాం. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చే వరకు వీటిని బాయిల్ చేసుకోవాలన్నమాట. సో నేను గ్యాస్ వెలిగించాను. 3 విజిల్స్ వచ్చే వరకు వీటిని బాయిల్ చేసుకున్నాం. 3 విజిల్స్ అయితే వచ్చేసినాయి. నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇవి చల్లారిన తర్వాత తీసి వీటిని మిక్సీ చేసుకోవాల్సి ఉంటది. వీటిని చల్లారనిద్దాం. దిగిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవడానికి చూడండి ఈ విధంగా కుక్ అయితే అయిపోయినాయి క్యారెట్ పీసెస్ అన్ని కూడా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం బాయిల్ చేసుకున్న క్యారెట్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకుందాం. నేను ముందుగా నానపెట్టి ఉంచుకున్నాను కదా బాదం పప్పులు, అవన్నీ కూడా ఈ విధంగా పీల్ తీసుకొని ఒక 15 బాదం పప్పుల వరకు ఇందులో వేసుకుని దీన్ని పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. మెత్తగా చేసుకోవాలన్నమాట. ఎక్కడన్నా ముక్కలు కూడా ఉండకూడదు. పొయ్యి మీద ఒక కుక్కర్ని అయితే పెట్టుకుందాం. పెట్టుకుని ఇందులో నేను 1/2 కిలో క్యారెట్కిను 1 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవి కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. పాలు పోసిన తర్వాత ఇవి పాలు కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకుని ఉంచాం కదా క్యారెట్, అది కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం క్యారెట్ పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకొని ఉండన్నది లేకుండా మొత్తం కూడా మిల్క్లో క్యారెట్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం మరగాలన్నమాట. కొంచెం పాలు అన్నవి మరగనిద్దాము. మరిగిన తర్వాత ఇందులో నేను ఒక 1/2 గ్లాసు షుగర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. వేసుకుని షుగర్ అంతా కలిసే వరకు దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను యాలకుల పొడి వేసుకొని నానపెట్టుకొని పీల్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న పిస్తా అండ్ బాదం ఈ విధంగా మిల్క్లోకి యాడ్ చేసేసుకుందాం. ఒకవేళ కనుక మీరు ఎప్పటికప్పుడే వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. లేదు ఒకసారి మొత్తం కూడా ఇలా వేసేసుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇది 1 వీక్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి మనకి ఎక్కువ కూల్గా తాగాలని ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసి పెట్టుకోండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. షుగర్ కూడా మొత్తం కరిగిపోయింది. చూడండి చల్లారిపోయింది. నేనైతే బౌల్లోకి తీసేసుకున్నాను. నేను చేసిన క్వాంటిటీకి నాకు ఇంత అయితే అయిందనమాట. చూడండి క్యారెట్ జ్యూస్ అని ఎవరికి తెలియట్లేదు. సేమ్ బాదం మిల్క్ టైప్ లో ఉంది కలర్. నేను ఎటువంటి ఫుడ్ కలర్ కూడా అందులో యాడ్ చేయలేదు. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూల్ అయ్యాక ఎమ్మి బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని కూల్ గా సర్వ్ చేస్తే చాలా బాగుంటది అనమాట. మీరు కూడా ఈ సమ్మర్ సీజన్ లో ఇలాంటి హెల్దీ డ్రింక్స్ తయారు చేసుకొని తాగండి. బయట ఉన్న ప్రిజర్వేటివ్స్ డ్రింక్స్ అన్నిటిని అవాయిడ్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.